హాయ్ అఖిల్, అఖిల్ అండ్ వసంతిక. హాయ్. హాయ్ బ్రో. ఏంటి వేరే లెవెల్ ఆఫీస్? అసలు ఎవరు ఎక్కువ అలర్ చేశారు ఏంటి? అసలు వాట్ ఈస్ వేరే లెవెల్ ఆఫీస్? వేరే లెవెల్ ఆఫీస్ ఇట్స్ ఏ సిట్కామ్ బేసికలీ. ఒక ఆఫీస్ బ్యాక్గ్రౌండ్ లో మీరు ఒక హ్యాపీ డేస్ మూవీ చూస్తే ఎలా అయితే మీకు కాలేజ్ టైప్ లో కనబడుతుందో, ఆఫీస్ లో చేసే వేరే లెవెల్ మస్తీ. లైక్ లిటరలీ అంటే మీ బేసికలీ సాఫ్ట్వేర్ లో ఉట్టి కార్పొరేట్ జాబ్ అంటే ఇలానే ఉంటుంది, 9 to 5 జాబ్స్ అన్నట్టు ఉంటుంది. దాంట్లో జరిగే కథల్ని వీఆర్ షోయింగ్ ఇట్. అంటే ప్రతి ఒక్కరికి ఈ 14 క్యారెక్టర్స్ కి వీ హ్యావ్ డిఫరెంట్ స్టోరీస్. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉంది. ఇట్స్ నాట్ అబౌట్ ఒకరికి మొత్తం స్టోరీ ఉన్నట్టు కాకుండా 14 మెంబర్స్ కి డివైడ్ అయింది స్టోరీ. ఓకే, ఇవి డైరెక్ట్ స్కూల్ నుంచి కాలేజ్ కాలేజ్ లేండి. 90 సిరీస్ లో స్కూల్ కి వెళ్ళింది కదా, School అక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ college. డైరెక్ట్ ఆఫీస్. డైరెక్ట్ ఆఫీస్, కాలేజ్ స్కిప్ కొట్టి డైరెక్ట్ ఆఫీస్. ఓకే, లైక్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నా వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్, క్యారెక్టర్? నా క్యారెక్టర్ రమ్య. రమ్య ఒక విలేజ్ గర్ల్, విలేజ్ నుంచి సిటీకి వస్తుంది జాబ్ కోసం రాదు, వేరే ఒక డ్రీమ్ కోసం వస్తుంది. ఆ డ్రీమ్ కోసం జాబ్ చేస్తూ ఆ డ్రీమ్ ని పర్సీవ్ చేయాలనుకుంటుంది. చూడండి వేరే లెవెల్ ఆఫీస్. అఖిల్ వివాన్, వాట్స్ యువర్ బ్యాక్గ్రౌండ్? అసలు ఎలా వచ్చారు ఈ సిరీస్ లోకి? ఎలా వచ్చారు అసలు? ఇండస్ట్రీకి ఎలా ఎంటర్ అయ్యారు ఏంటి అసలు? ఫస్ట్ నాకు డ్రీమ్ ఉంది చిన్నప్పటి నుంచి, వాంట్ టు బికమ్ అన్ యాక్టర్. ఓకే, సో చాలా ట్రై చేశా. ఐ డిడ్ సమ్ మూవీస్ చేశాను, బట్ డిడ్ంట్ వర్క్ అవుట్ వెల్. బట్ ఐ సీన్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. సో ఈ స్ట్రగ్లింగ్ టైంలో నన్ను కో డైరెక్టర్ చూడటం, ఆయన చూసి నాకు ఈ ఆపర్చునిటీ ఇవ్వడం, ఆడిషన్కి వచ్చి. సో నేనే ఎక్స్పెక్ట్ చేయలే, బట్ ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ. ఐ ఫీల్ లక్కీ. నా ఫస్ట్ సిరీస్, ఎవ్రీథింగ్ మూవీస్ ఎవ్రీథింగ్ అంటే ఇదేనా ఫస్ట్ వన్. ఓకే, సో ఐ గాట్ దిస్. అంటే డెబ్యూ ఏదో చేసినా కూడా దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ అవుట్కమ్ అనొచ్చా? ఫ్రాంక్లీ దిస్ ఇస్ మై డెబ్యూ. ఓ ఓకే. It was really worked out. Okay, like struggling times ఉంటాయి కదా ఫర్ ఎవ్రీ యాక్టర్. సో ఇంత మంది క్యాస్ట్ ఉన్నారు, 14 మెంబర్స్ అని మీరు చెప్పారు. Right. 14 members. సో ఇంత 14 మెంబర్స్ క్యాస్ట్ లో Right. లైక్ మీ సీన్స్ కానీ లేదంటే ఏదైనా ఒక ప్లే చేయాలంటే కూడా, ఒక సీక్వెన్స్ తీయాలన్నా కూడా, ఎందుకంటే ఇప్పుడు అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క కామెడీ టైమింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ Right. ఆర్జే కాజల్ కానీ లేదంటే Right. మనోడు కానీ ఫుల్ టైమింగ్ మహేంద్ర. Yeah. మహేంద్ర. సో వీళ్ళతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది? ఫెంటాస్టిక్ యాక్చువల్లీ. అంటే కొన్నిసార్లు మాకు సీన్స్ జరగవు, అందరిది ఎప్పుడో ఒకసారి జరుగుతుంది. యాక్చువల్లీ మెయిన్ మా ముగ్గురిదే ఎక్కువ జరుగుతుంటాయి మా సీన్స్. ఓకే ఓకే. మా ట్రాక్ నడుస్తుంటుంది. బట్ వాళ్ళతో ఎప్పుడైనా జరిగినప్పుడు వి జస్ట్ ఎంజాయ్ ఇట్, బికాస్ మహేంద్ర టైమింగ్ ఇస్ నెక్స్ట్ లెవెల్. ఆయన మామూలుగా మాట్లాడినా నవ్వినా మాకు Yeah. నవ్వే. Oh. లైక్ అంటే ఆయన ఏం డైలాగ్ చెప్పాల్సిన అవసరం లేదు, ఈజ్ ఎక్స్ప్రెషన్ మేక్స్ అస్ లాఫ్. సో మహేంద్రనా ఉండని లేకపోతే మహేష్ విట్టానా ఉండని, దే ఆర్ ఆల్ టైమ్ సో గుడ్ ఆన్ సెట్. అంటే మాకు ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్. ఇంకా కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. మీరు రితు చౌదరి యాక్టింగ్ ఎక్కడ చూడలేదు అనుకుంటే ఇప్పటిదాకా. ఐ థింక్ సో. అదే సీరియల్స్ వేరా, బట్ చూడలేదు కాబట్టి షీఈస్ అ వెరీ గుడ్ యాక్టర్. ఐ కెన్ జస్ట్ సే ఫుల్ ఆన్ కామెడీ టైమింగ్ తనకు కూడా ఉంది. తన క్యారెక్టర్ కూడా వెరీ జోవియల్ క్యారెక్టర్ దీంట్లో. అండ్ ఇంకెవరు ఉన్నారు, ఎస్ఎస్ మిర్చి కిరణ్ గారు ఉన్నారు. ఆయన డైలాగ్ చెప్తుంటే మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంటది వినాలని. ఏంటి చాలా ఆనందంగా ఉంటుంది మాకు. అంటే నేనేదో ఉత్తిగా సారీ, సీరియస్ గా మాట్లాడుతున్నావు. సీరియస్ గా చాలా బాగా ఆయన చెప్తారు. టైమింగ్ అయినా లేకపోతే ఆయన స్క్రిప్ట్ ఒక్కసారి గుర్తు పెట్టుకుంటే ఇట్లా మొత్తం 3-4 పేజెస్ ఒకటేసారి డైలాగ్ చెప్తాడు. సో అది ఒక్కొక్కసారి రమ్య చూసి దాన్ని ఎలా చేయాలి అనేది ఆలోచిస్తుంటది బాగా నేర్చుకోవడానికి. క్యారెక్టర్స్ ఆల్సో లైక్ యాక్చువల్లీ పీపీ క్యారెక్టర్ ఉంది కదా, హీస్ హావింగ్ లాట్ ఆఫ్ హ్యూమర్, సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఎక్కువ ఆయనకి. ఆయన తక్కువ డేస్ షూట్ చేసినా ఆయనతో కూర్చున్నప్పుడు భలే టైమింగ్ లో మాట్లాడారు. యాక్చువల్లీ మేమంతా ఏదో కాలేజ్ ఫ్రెండ్స్ లాగా అల్లరి చేస్తుంటాం, ఫన్ చేస్తుంటాం. డైరెక్టర్ మమ్మల్ని ఏమంటారు వదిలేస్తారు, పాపం భరిస్తారు మా అందరిని. ఓకే, సో ఇది ఫస్ట్ టైం ఒక సిట్కామ్ కదా ఇంత తెలుగు. ఎందుకంటే మోస్ట్లీ ఇప్పటిదాకా వచ్చినా కూడా వెబ్ సిరీస్ లా వచ్చాయి, లేదంటే వెబ్ ఫిల్మ్స్ లా వచ్చాయి. ఫస్ట్ టైం సిట్కామ్, దట్ ఎవ్రీ థర్స్డే టు ఫ్రైడే ఫ్రెష్ ఎపిసోడ్, అంటే 50 episodes. సో షూటింగ్ డేస్ ఎక్కువ ఉండేనా మీకు? 15 days ఎవ్రీ మంత్, 15 days. ఓకే, గత 2 months నుంచి ట్రావెల్ చేస్తున్నాం, వీళ్ళతో భరించాల్సి వస్తుంది. బట్ నిన్ని కాదు. సో ఇప్పుడు 50 episodes అనేది ఫిక్స్డా, లేదంటే ఇంకా దాని తర్వాత మళ్ళీ ఇంకా దాన్ని ఎక్స్టెండ్ చేసే అవకాశాలు? సీజన్ 2 కూడా ఉండే ఛాన్స్, ఎందుకంటే స్క్రిప్ట్ రెడీగానే ఉంది కాబట్టి ఉంటుంది. వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఈ సిరీస్ బయటికి రావడానికి. ఎందుకంటే
అరే చాలా బాగుంటుంది. మేము షూటింగ్ చేసేటప్పుడు ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తాం చాలా. అరే ఇది బాగా చేసాం కదా, ఇది బాగా చేసాం కదా అని చెప్పి వి థింక్ అబౌట్ ఇట్, వి టాక్ అబౌట్ ఇట్. దీంట్లో సాంగ్ ఉంది స్పెషల్లీ విచ్ ఇస్ గోనా కమ్ ఆన్ 9th. 9th this The Monday. promo is going to Not be promo, out. song is going Oh, to okay, launch. sorry. The song is going to launch wrong on information. 9th. Yeah. School నుంచి వచ్చింది Hey. ఎగ్జామ్స్ అని ఇంటర్వ్యూ మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో అలా ఆ సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. సమ్వేర్ వి ఫీల్ దట్స్ గోనా బి ఎ బిగ్గెస్ట్ హిట్ ఆ సాంగ్. ఎందుకంటే మాకు ఆ So నమ్మకం true, ఉంది. ఆ సాంగ్ వింటున్న కొద్దీ లైక్ ఒక 2 times విన్న తర్వాత మాకు అలవాటు అయిపోయి మేము పాడడం స్టార్ట్ చేసేసాం. చాలా క్యాచీ ఉంది అండ్ దాంట్లో హుక్ స్టెప్ ఉంటుంది. అది నెక్స్ట్ లెవెల్ హుక్ స్టెప్. మేమందరం చాలా బాగా ఎంజాయ్ చేసాం. చెప్పురా, మాట్లాడరా. పెద్దోడు పెద్దోడు అందరు ఇలానే నువ్వు ఇట్లా తొక్కేస్తుంటారు పెద్దోడు పెద్దోడు అని చెప్పి. నాకన్నా చాలా పెద్దోడు వాడు. అసలు అలా కనబడట్లేడు అంతే. ఎందులో చేసే పనులన్నీ పెద్ద పనులే. అందుకనే మాట్లాడంటున్నా. ఇలాగే రోస్ట్ చేస్తూ ఉంటాను చెప్పి రోస్ట్ చేస్తాను. యాక్చువల్లీ ఒక బ్యాచ్ ఉంటుంది బ్రో. ఇప్పుడు సీనియర్ జూనియర్స్ 2 ఉన్నాయి. జూనియర్స్ తో ఉంటారు, సీనియర్స్ తో ఉంటారు మోస్ట్లీ. వీడు ఎలాంటి బ్యాచ్ అంటే ఇటు జూనియర్స్ తో ఉంటాడు, అటు సీనియర్స్ తో ఉంటాడు. అంటే రెండు సేఫ్ సైడ్ ఉంటాడు అన్నమాట. వాడికి అదే చెప్తుంటా, ఉంటే ఒక సైడ్ ఉంటాడు, 2 సైడ్లు ఉండదు, 2 సైడ్లు ఉంటాడు వాడు. ఇప్పుడు నువ్వు చెప్పు, జూనియర్స్ టీమా సీనియర్స్ టీమా? నేను తెలుగు భాష లెక్క ఆడ ఉంటాయి మళ్ళీ ఏడ కాకుండా పోతాడు మళ్ళీ తర్వాత. అట్లే అందరితో కలిసి ఉండాలి కదా. వీళ్ళందరూ సీనియర్స్ యాక్చువల్లీ ఇండస్ట్రీలో. ఒకటి నేర్చుకోవడానికి అందరితో కలిసి. వి నెవర్ మేక్ హిమ్ ఫీల్ లైక్ దట్. ఎందుకు అలా చెప్తున్నావు? మా పరువు తీస్తున్నావు. లేదు, అలా ఏం ఫీల్ చేయను. నేను నేర్చుకుంటా అంటున్నా. మేమే నేర్చుకుంటున్నాం ఇప్పుడు ప్రస్తుతానికి. నువ్వు మాదే నుంచి నేర్చుకుంటావు. ఐ కెన్ జస్ట్ సే యు ద డిసిప్లిన్, ఐ థింక్ సో వి కెన్ సే, బట్ యాక్టింగ్ ఎవ్రీవన్ ఇస్ లెర్నింగ్. ఎవ్రీవన్ ఇస్ లెర్నింగ్. అండ్ యాక్టింగ్ వైజ్ ఇంకా వసంతిక సీనియర్. యాక్చువల్లీ వసంతిక నుంచి మేము చాలా మాడ్యులేషన్స్ చెప్తా ఉంటది వసంతిక. మాకు ప్రతిసారి షార్ట్ అయ్యేటప్పుడు ఇలా చేయాలి, ఇలా చేద్దాం, ఇలా చేయాలి. నువ్వు నీ డైలాగ్ ఉంది కదా, దాన్ని ఇలా చేంజ్ చేసి చెప్తాం. యాక్చువల్లీ తన షాక్ ఉంది ఇదంతా ఎప్పుడైనా. లేదు, ఇది అయ్యేది. ఒప్పుకో మరి. ఓకే, ఒప్పుకుంటున్నాను. యా, ఓకే. సో మనకి సిట్ కామ్స్ అంటే హాలీవుడ్ లో అయితే చాలా ఉన్నాయి. ఆఫీస్ కానీ, ఫ్రెండ్స్ కానీ కూడా. సో తెలుగునే కదా, ఈవెన్ సౌత్ లోకి వచ్చేటప్పటికి వీఆర్ మోర్ రెస్ట్రిక్టెడ్ ఫర్ వెబ్ సిరీస్. దట్ ఒక 10 episodes లేదా మ్యాక్స్ 12 episodes వరకు. 50 episodes అనేది అంటే అంటే సీరియల్ లాగా సెకండరీ, బట్ ఇది సిట్ కామ్స్ వచ్చేటప్పటికి ఫస్ట్ టైం కదా. సో దీన్ని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకుంటున్నారు మీరు? ఆబ్వియస్లీ అంటే 50 episodes అంటే అందరికి 50 episodes అని అనిపిస్తుంది. కానీ మీరు ఒక్కసారి స్టార్ట్ చేశారు అనుకోండి సిరీస్ చూడడం, అప్పుడే అయిపోయా 50 episodes. అంతే, నా 50 episodes చూసామా అన్న ఫీల్ లో ఉంటారు. ఒకేసారి రాదు కదా, రోజు కాదు. యాక్చువల్లీ థర్స్డే ఫ్రైడే వస్తుంది. థర్స్డే ఫ్రైడే 2 episodes ఎవ్రీ వీక్ 2 episodes. అంటే మీకు ఆ 2 episodes చూసిన తర్వాత నెక్స్ట్ వీక్ వరకు మీరు వెయిట్ చేస్తారు. నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలి అన్న. ఎవ్రీ ఎపిసోడ్ లాస్ట్ లో హుక్ పాయింట్ పెడతాం. డెఫినెట్లీ పీపుల్ విల్ వెయిట్. అండ్ 50 episodes అంటే నేను మా ఫ్రెండ్స్ చెప్పిన 50 episodes ఎవరు చూస్తారో బాబు అని అంటారు. కానీ వాళ్ళు కాదు, ఒక్కసారి ఎపిసోడ్ స్టార్ట్ చేశారు అనుకో చూడడం, ఐ థింక్ సో దే వోంట్ స్టాప్ ఇట్. చాలా మంది నేనేమనుకుంటున్నా అంటే థర్స్డే ఫ్రైడే రిలీజ్ అవుతుంది కాబట్టి చాలా మంది సాటర్డే చూస్తారు. ఆరామ్సే కూర్చొని సాటర్డే చూసి 2 episodes చూసిన తర్వాత నెక్స్ట్ 2 episodes ఎప్పుడు వస్తాయని వెయిట్ చేస్తారు తప్ప ఇది బోరింగ్ ఉందని ఎవ్వరు అన్నారు. బట్ ఐ హావ్ ద కాన్ఫిడెన్స్ 50 చూస్తారా, పిచ్చోళ్ళ చూస్తారా, యానిమే, వ్యాంపైర్ డైరీస్, గ్రేస్ అనాటమీ స్టిల్ ఇంకా పీపుల్ చూస్తారు. అసలు అవర్స్ టుగెదర్ చూస్తారు. మా సిస్టర్, మా ఫ్రెండ్స్. రీసెంట్లీ అరౌండ్ సమ్ 1 year back గ్రేస్ అనాటమీ 18th season అనౌన్స్ చేశారు. The popular meme was somebody bombed that hospital. అంటే సమ్వేర్ నేనేమనుకుంటున్నా అంటే ఈ 14 characters కి ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్కరు యాప్ట్ అయిపోతారు. ఇది నేను అని చెప్పి యాప్ట్ అవుతారు. ఎలా అయితే మనం ఇప్పుడు ఒక రియాలిటీ షో చూస్తున్నామో, ఒక హౌస్ లో ఇప్పుడు వాళ్ళని పంపించిన తర్వాత వీళ్ళని కనెక్ట్ అయిపోతుంటారు. అలానే ఈ సిట్ కామ్ లో కూడా సమ్వేర్ ఐ ఫెల్ట్ ఇప్పుడు రమ్య క్యారెక్టర్ కి, వివాన్ క్యారెక్టర్ కి, లేకపోతే కాజల్ క్యారెక్టర్ కి దే విల్ కనెక్ట్, పీపుల్ విల్ కనెక్ట్. అరే ఇది నేను అని చెప్పి కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి హైలీ. అంటే 14 characters ఒక్కరు ఒక్క క్యారెక్టర్స్ కి లింక్ అస్సలు లేరు. ఒక్కరు ఒక క్యారెక్టర్ అయితే ఇంకో క్యారెక్టర్. సో 14 characters డిఫరెంట్ పర్సనాలిటీస్ లో ఒకే ఆఫీస్ లో ఉంటే అసలు
అసలు ఆ మస్తీ ఎలా ఉంటది, ఆ హంగామా ఎలా ఉంటది, కొన్ని గొడవలు అవ్వచ్చు, ఫ్రెండ్షిప్స్ ఉంటాయి, అవన్నీ ఒక దగ్గర చూస్తే మీకే వేరే లెవెల్ అనిపిస్తుంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ లవ్ స్టోరీ కూడా ఉంది. అది ఏంటి అనేది మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఎవరిని ప్రేమిస్తారు, ఎవరెవరిని క్లారిటీ లేదు. చెప్పండి స్టోరీ. మా ముగ్గురికే క్లారిటీ లేదు. మా ట్రాక్ నడుస్తుంది. ఎవరిని లవ్ చేస్తున్నారు మీరు? ఆడియన్స్. అబ్బా సేఫ్ ఆన్సర్ చూసావా, ఇలా సేఫ్ ఆన్సర్స్ ఇస్తుంటది. దాంట్లో కూడా అలానే జరుగుతుంటది అనుకో. అలా జరగదు. మనం ఇంటర్వ్యూ మీద కాన్సంట్రేట్ చేద్దాం. ఇంటర్వ్యూకి చెప్తున్నాను మా స్టోరీ చెప్తున్నారు. మెయిన్లీ సాఫ్ట్వేర్ పీపుల్ ఎక్కువ కనెక్ట్ అవుతారు. మొత్తం సాఫ్ట్వేర్ ఆఫీస్ లో ఎలా ఉంటారు, మేనేజర్ ని తిట్టుకోవడం, అన్ని బాగా ఎవ్రీథింగ్ లవ్ స్టోరీ. ఒక అమ్మాయికి 2-3 కలిసి లైన్ వేయడం, ఒక అలా చాలా ఉన్నాయి. రివీల్ బట్ చాలా ఉన్నాయి. 2-3 లైన్ వేస్తున్నారు. వీళ్ళిద్దరు స్టోరీ చెప్పేలా ఉన్నారు. మీరు నెక్స్ట్ క్వశ్చన్ అడగండి ప్లీజ్. చెప్పండి. అంటే ఈ ఇలా ఒక సిట్ కామ్ అని 50 ఎపిసోడ్స్ అని చెప్పేసి అనుకున్నప్పుడు, లైక్ మిమ్మల్ని రీచ్ అవుట్ అయినప్పుడు, could be the producers or directors, what was your initial reaction to it? My initial reaction was why me అని చెప్పి a question ఉండే. లైక్ ఎందుకు నేను సత్య క్యారెక్టర్ కి అని చెప్పి. they called me and they asked ఇట్లా సత్య క్యారెక్టర్ ఉంది అని సినాప్సిస్ పంపించారు. ఒక 2 క్యారెక్టర్స్ పంపించారు. దాని తర్వాత ఐ వాజ్ లైక్ మీకేమనిపిస్తుంది అంటే సత్య అన్నారు. దెన్ ఐ ఆస్ దెమ్ ఫ్యూ క్వశ్చన్స్ లైక్ ఎందుకు నేను అంటే, కొన్ని వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ లో వాళ్ళు చెప్పారు నువ్వు ఇలా ఉంటావు కాబట్టి కరెక్ట్ సెట్ అవుతావు దానికి అది అని చెప్పి. దెన్ ఇక్కడ ఛానల్కి వచ్చినప్పుడు దే మేడ్ మీ అండర్స్టాండ్ ఈ 14 members తో ఎలా ఉండబోతుంది వెబ్ సిరీస్, ఒక సిట్ కామ్ కొత్తగా ట్రై చేస్తున్నాం మేము అన్నప్పుడు I was actually 4 years నుంచి I was waiting for a debut. Like నావి జరుగుతున్నాయి ఆగిపోతున్నాయి, నా సినిమాలు జరిగాయి 2 ఆగిపోయాయి. సో నేను అది I was just thinking కరెక్ట్ ప్లాట్ఫామ్ వల్ల ఆగిపోయిందో తెలియదు నాకు, కానీ అంత మంచి కోసమే I feel. And luckily I got this ఆహా. అండ్ ఆహాకి వచ్చిన వరకు నేను I did not take a step back. I was like ఆహా, ఎందుకంటే వాళ్ళ ప్రమోషన్స్ అని ఉండని, వాళ్ళ ఎగ్జిక్యూషన్ అని ఉండని, లేకపోతే వాళ్ళ టేకింగ్ అని ఉండని, అంత క్వాలిటీ ఉంటుంది కాబట్టి నాకు ఆ క్వాలిటీ కావాలి మెయిన్ థింగ్. సో ఆ క్వాలిటీ కోసం ఐ హ్యావ్ చూజన్ ఆహా. అండ్ వాళ్ళు నాకు ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు సత్య కరెక్ట్గా సెట్ అవుతావు నువ్వు అన్నప్పుడు, ఆ క్యారెక్టర్ నేను విన్నప్పుడు దీనికి పెద్దగా నేను యాక్టింగ్ చేసే అవసరం లేదేమో అని నాకు అనిపించింది. బికాస్ సత్య క్యారెక్టర్ ఇట్ సెల్ఫ్ ఇస్ లైక్ వాడికి ఒక ప్లాన్ బి, ప్లాన్ ఏ, ప్లాన్ సి అనేది ఉంటుంది. లైక్ యూనో వాడి ఎగ్జిక్యూషన్ కూడా కరెక్ట్ ఫోకస్గా ఉంటాడు, వాడి పని వాడు చేసుకుంటాడు, వేరేతో పట్టించుకోడు. సో సమ్వేర్ నా రియల్ లైఫ్లో దట్స్ మీ, బికాస్ ఐ డోంట్ కేర్ అబౌట్ ఎనీవన్. నేను నా గురించే ముందుకు ఎట్లా వెళ్ళాలి, ఏం చెయ్యాలి అన్న ప్లాన్స్ వేసుకుంటూ వెళ్తాను తప్ప వీడేం చేస్తున్నాడు వాడేం చేస్తున్నాడు అన్నది కాదు నా లైఫ్. సో సమ్వేర్ ఐ కనెక్టెడ్ టు దట్ పాయింట్. సో ఐ ఫెల్ట్ సత్య క్యారెక్టర్ నేను చేయాలని చెప్పి. నీకు వసంతగా? నాకు ఫస్ట్ ఇలా రమ్య క్యారెక్టర్ ఉంది, రమ్య మీరు ప్లే చేయాలి అన్నప్పుడు నేను ఫస్ట్ నుంచి ఐ వాంటెడ్ సంథింగ్ ఇలాంటి సాఫ్ట్ క్యారెక్టర్స్ కానీ ఇలాంటి మంచి క్యారెక్టర్స్ ఐ వాజ్ అంటే లైక్ నాకు కావాలి అని ఉండే. అండ్ ఎప్పుడైతే నాకు రమ్య క్యారెక్టర్ గురించి చెప్పారో ఇదంతా తెలిసిందో ఐ ఫెల్ట్ ఓకే దిస్ ఇస్ నైస్. అంటే సంథింగ్ నాకేది కావాలో నాకు ఆ స్టోరీ ఐ థింక్ విన్నాను అని అన్న ఫీల్లో ఉండే. కానీ ఎప్పుడైతే నాకు ఈ 14 క్యారెక్టర్స్ గురించి చెప్పారో, నేను అంటే లైక్ 14 members ఎవ్రీ డే సెట్లో ఎలా మోల్డ్ అవుతారు, ఎలా ఉంటారు, అంటే మేము అందరం బాండ్ అవ్వగలుగుతామా లేదు. ఎందుకంటే 14 members ఇస్ నాట్ లెస్. అండ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క థింకింగ్ ఉంటుంది, ఒక్కొక్కరి అంటే మేమందరం కనెక్ట్ అవుతామా లేదా, అవ్వకపోతే ఇట్స్ నథింగ్. అంటే ఆ ర్యాపో అనేది ఉండదు. సో ర్యాపో అవుతుందా లేదా అని నేను ఫుల్ అనుకుండే. బట్ ఎప్పుడైతే సెట్కి వెళ్ళాము 2 daysలో ఇట్ వాజ్ నేను అనుకున్నవేవి లేకుండే. బికాజ్ అందరం ఎంత కనెక్ట్ అయిపోయామంటే అది నిజంగా మా ఆఫీస్. మేము 6 to 6 వెళ్ళి అక్కడ వర్క్ చేస్తున్నాము. వెళ్ళి మేము మా వర్క్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి, మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి వర్క్ చేయాలి అన్నట్టు ఆ 15 days ఉండేది. సో యా ఐఎమ్ ఎంజాయింగ్ అ లాట్ ఈ షూట్ చేస్తూ. అండ్ ఫర్దర్ ఇది కొంచెం క్రూషియల్ కదా, లైక్ ఎందుకంటే యూ హ్యాడ్ సమ్ బ్యాడ్ స్టార్ట్స్ ఇన్ ద ఎర్లీ, అంటే దీనికంటే ముందు. సో వెన్ ఇక్కడ ఈ 14 members లో ఒక రోల్ అనగానే కొంచెం భయపడ్డారా? అంటే లైక్ విల్ యు బి ఏబుల్ టు స్టార్టింగ్ ఫస్ట్ ఆహా నుంచి ఆఫర్ లాగానే ఆయన ఏదో ఫేక్ ఐడి నుంచి మెసేజ్ చేసినట్టు చేశాడు. ఎవరో 0 posts 2 followers ఏదో కాంటాక్ట్ మెసేజ్ చేస్తే అబ్బాయిలు మెసేజ్ చేస్తే చూడము కదా, చూడలేదు. టూ బ్యాడ్ క్రిటిసైజింగ్ జెండరా?
అబ్బాయిలు చేస్తే ఓకే, ఇంకొకళ్ళు చేస్తూ ఉంటారు. సరే కానీ ఇతను పాపం నువ్వు అయితే Yeah. మంచోడు Okay, కదా. చాలా కామికల్ గా ఉంది. సో అది చూసాను. తర్వాత నా ఫ్రెండ్ ఇంకొక అమ్మాయికి కూడా సేమ్ పోస్ట్ వచ్చింది. ఓకే సరే వచ్చింది కదా అని చెప్పి నేను టెక్స్ట్ చేశాను. వస్తే ఎలా చేశారు ఏంటంటే నా కాంటాక్ట్ తీసుకొచ్చాను. దెన్ హీ గాట్ మై కాంటాక్ట్, కాల్ చేశారు, వెళ్ళాను. యాక్చువల్ నేను ఆడిషన్ చేసింది జై క్యారెక్టర్ కి, ఓకే తర్వాత సత్య క్యారెక్టర్ కూడా చేశాను. కానీ నాకు వచ్చింది ఆది చేయలేదు నేను, మిగతావన్నీ చేశాను. ఒక పాయింట్ లో ఆది చేశాను అండ్ రమ్య రాలేదన్నమాట. అంటే నాట్ హర్, ఒక అమ్మాయి ఎవరు లేరు, కాకపోతే డైరెక్టర్ నా ఆడిషన్ తీసుకోవాలి. సో నేను రమ్యది కూడా చేయాల్సి వచ్చింది. రమ్య ఆడిషన్ కూడా What? చేశావా? రమ్య ఆడిషన్ ఎలా చేసావురా? ఆది ఆడిషన్ తీసుకోవాలి, అమ్మాయి రావట్లే. అయితే నువ్వే రమ్య లాగా చేసి నేను ఇటు వచ్చి రమ్య చేసి, ఇటు వచ్చి ఆది చేసి, ఇటు వచ్చి రమ్య చేస్తే సార్ ఫుల్ అవ్వుకున్నాడు. నేను చూడాలి. యా ఐ వాంట్ టు. నాకు కూడా మనం షూట్ కి వెళ్ళిన shoot వెంటనే ఒకసారి నేను నాగార్జున గారిని అది అడిగే చేశాను. ఫస్ట్ వీడియో. అప్పుడు నేనే అడిగాను, సార్ అమ్మాయి రావట్లేదు నేను చేసేస్తాను సార్ అంటే, చేస్తాను రమ్య డైలాగ్ కూడా గుర్తున్నాయి సార్. అది చేసినప్పుడు ఫుల్ నవ్వుకున్నారు డైరెక్టర్. ఆయన సెలెక్ట్ చేసుకున్నారు. బట్ హీ టుక్ లాట్ ఆఫ్ ఆడిషన్స్. నేను చాలా సార్లు వచ్చాను ఆడిషన్ దగ్గరికి, చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వచ్చారు ఆడిషన్ కి. బట్ ఎప్పుడైతే సెట్స్ లోకి వచ్చామో, వెన్ హీ స్టార్టెడ్ డూయింగ్ హిస్ తన డైలాగ్స్, ఐ వాస్ ఫిక్స్, సత్య పర్ఫెక్ట్, అఖిల్ ఈస్ పర్ఫెక్ట్ ఫర్ దట్ క్యారెక్టర్. తనే కాదు వసంతిగా కూడా పర్ఫెక్ట్ సెట్ అయింది. ఎవ్రీ క్యారెక్టర్ వాళ్ళ కాస్టింగ్ చాలా చాలా ఎత్తికి ఏరి మరీ తీసుకున్నారు. సో దట్స్ హౌ మై ఆడిషన్ గోట్. అండ్ ఆహాలోకి నేను స్టార్టింగ్ ఇట్లా బ్లైండ్ గా దూకేశాను, ఏదైతే అయిందిరా బాబు. ఓకే కానీ వీళ్ళందరినీ చూసేసరికి కొంచెం చిన్న ప్యానిక్ అయ్యా, ఇలా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. చాలా పానిక్ అయ్యాడు. నన్ను అయితే ఏదో అనేసుకున్నాడు, ఫుల్ యాటిట్యూడ్. నేనేం అనలేదు, అనుకున్నా. నన్ను అనుకుంటారు ఇట్లా, తను మాట్లాడలేదు, నేను మాట్లాడలేదు, నేను ఎవరితో ఎంత అబద్ధాలు ఆడుతున్నాడు చూసాడు. నేను అసలు ఏం అనుకోలేదు. రియల్లీ స్వీట్ అబ్బా. అట్లా అదే బిఫోర్ ఫస్ట్ ఇంప్రెషన్ ఏముంది? ఫస్ట్ ఇంప్రెషన్ వసంతిగా ఉంది నీ మీద. అలా లేదు, వసంతి కట్లేదు. ఎన్ని మంత్స్ నుంచి? 2 months నుంచి 2 months. 2 months నుంచి వర్క్ చేస్తున్నారు. ఫైన్. సో మీ టేక్ అవేస్ ఏంటి అంటే ఏం చెప్తారు? వాట్ ఆర్ యువర్ టేక్ అవేస్ ఫ్రమ్ ద సిరీస్? వేరే లెవెల్ ఆఫ్ దిస్. ఐ థింక్ దీస్ పీపుల్, I mean, we got connected so much, you won't believe. అంటే నాకు ఒక భయం ఉంది ఈ కనెక్షన్స్ తో కొంచెం, లైక్ ఎమోషనలీ ఇఫ్ ఐ గెట్ కనెక్టెడ్ సో బ్యాడ్లీ. సో ఐఎమ్ యాక్చువల్లీ ట్రయింగ్ టు కీప్ ఎ డిస్టెన్స్, లైక్ యూనో కొంచెం అది నేను knowingly చేసుకుంటున్నాను వాంట్, బికాస్ ఐ డోంట్ వాంట్ టు గెట్ హర్ట్ అట్ ది ఎండ్, బికాస్ దిస్ పీపుల్ ఆర్ గెటింగ్ కనెక్టెడ్. చాలా నాకు పర్సనల్ గా తెలుసు నేను ఎంత మళ్ళీ డిస్కనెక్ట్ అయిపోతాను, యూనో. అంటే వాళ్ళతో కనెక్షన్ చేసుకున్న తర్వాత వాళ్ళు లేకపోయేసరికి ఐ ఫీల్ సో మచ్ అబౌట్ దెమ్. సమ్వేర్ ఐ ఫీల్ లైక్ ఐ నీడ్ టు కీప్ దిస్ డిస్టెన్స్, బికాస్ నేను హర్ట్ అవుతా లాస్ట్, వీళ్ళేం అవ్వరు, బికాస్ ఐ నో మై పాస్ట్. సో సమ్వేర్ నేను హర్ట్ అవుతాను కాబట్టి ఆ డిస్టెన్స్ అంతే ఉంటే బాగుంటుంది అన్న దాని మీద ఆ భయంతో ఉన్నాను. ఆ టేక్ అవే అంటే సీ సమ్వేర్ పీపుల్ వి లవ్ దెమ్ సో మచ్, బికాస్ సెట్లో ఇంత కలిసి పనిచేస్తున్నాం 15 days, పొద్దుగాల నుంచి రాత్రి దాకా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటాం, అదే రూమ్స్ లో పడి ఉంటాం అందరం కలిసి, ఒకరు దూరం కూర్చోం. బేసికలీ అందరు ఉన్నారంటే ఒకటే రూమ్ లో ఉండాలి, అందరు తింటున్నారంటే 4 rooms ఉన్నా ఒకటే కూర్చున్నాం. 6 జస్ట్ ఆ రూమ్ కూడా ఎంత ఉంటుందంటే ఇంతే ఉంటుంది, లైక్ 6x6 ఉంటుంది. 6x6 లో 6 members కూర్చుని అన్నం తింటాం, మాట్లాడుకుంటాం, నవ్వుకుంటాం. ఆ మేకప్ డ్రెస్ చేంజ్ అవుతుంటే కూడా అక్కడే చేసుకుంటాం ఇరుకిరుకులో, బికాస్ వి కెనాట్ లీవ్ పీపుల్, రైట్? అంటే గర్ల్స్ వేరు. ఐఎమ్ రియలీ సారీ, ఆ విషయం చెప్పొచ్చు కదా. అంటే వాళ్ళు ఇస్తారు మాకు, మేము కూడా వాళ్ళకి ప్రైవసీ ఇస్తాం, మాకు కూడా వాళ్ళు ప్రైవసీ ఇస్తారు, కానీ బట్ ఆ ఫ్లో లో వచ్చేసింది. I'm sorry. But we enjoy every moment, every day. అంటే వీళ్ళతో అయితే సమ్వేర్ షూటింగ్ ఒక్కొక్కసారి నా షూట్ లేదు రేపు అంటే కూడా ఐ ఫీల్ సాడ్. రేపు షూట్ లేదా, మీకుందా అంటే వీళ్ళకి లేదు అన్నారు అనుకోండి, ఐ ఫీల్ షూట్ ఉందా అనుకుంటా, మీకు షూట్ ఉంది నాకు లేదా, మేము మేనేజర్ నాకు ఎందుకు షూట్ లేదు, నాకు వాళ్ళతో సీన్స్ ఉన్నాయి కదా అని కొట్లాడతాను నేను. మా డైరెక్టర్ దగ్గరికి వెళ్తా, సార్ రేపు నాకు షూట్ లేదంట సార్ అంటే, ఎందుకు లేదు అంటే, తెలుసు సార్ అంటే వాళ్ళకుంది నాకు లేదు అంటే వాళ్ళది ఏదో వేరేది ఉండొచ్చు అని. సార్ చెప్పండి సార్ పెట్టమని, బికాస్ ఐఎమ్ లైక్ దట్, బికాస్ ఐ గాట్ కనెక్టెడ్ విత్ దెమ్ అంతగానం. సో ఇలానే కనెక్ట్ అయినప్పుడు జస్ట్ ఇమాజిన్ దట్ ఒకసారి సిరీస్ రిలీజ్ అయిన తర్వాత యూ కెన్ సీ దట్ క్యారెక్టర్స్ ఇన్వాల్వ్మెంట్ చాలా.
ఆ క్యారెక్టర్స్ కూడా అలానే ఉంటాయి. ఫ్రెండ్షిప్ కి యూనో దే ఆర్ పీపుల్. నా దీంట్లో క్యారెక్టర్స్ కొంతమంది నా ఫ్రెండ్స్ ఉన్నారు, కొంతమంది యూనో అగెయిన్స్ట్ ఉన్నారు. సో ఇట్స్ డిఫరెంట్. ఫైట్స్ అండ్ లవ్ ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్ అక్కడ. చెప్పురా అంతా చెప్పే. అదే ఫ్రెండ్స్ అంటే ఇలా ఆ ఫ్రెండ్ నాకు రాజేష్ యాక్చువల్లీ రాజేష్. సిరీస్. వీడు వసంతిగా మీకు లైక్ వాట్ ఇస్ యువర్ టేక్ అవే ఫ్రమ్ ద సిరీస్? టేక్ అవే అంటే వీళ్ళు చెప్పింది ఆబ్వియస్లీ కాపీ పేస్ట్ ఏ కాపీ పేస్ట్ కాదు, దట్స్ ద ట్రూత్. ఎందుకంటే ఫ్యాన్స్ వెయిటింగ్ అక్కడ. ఏంటిది చెప్పాలి కదా, మేకప్ సెట్ లేవు చెప్పేసాయి. ఆల్ ద లవ్, ఆల్ ద బాండింగ్, ఐఎమ్ నాట్ టేకింగ్ ఇట్ అవే. వీళ్ళు కూడా వస్తున్నారు వాళ్ళతో వాటితో కాబట్టి ఆల్ ద మెమరీస్ వి షేర్డ్, అంత హంగామా ఏదైతే మేము చేసాము. నువ్వు చేసావా హంగామా? నేను చేస్తే నవ్వుతావు అంతే. అదే వీళ్ళు చేస్తే నవ్వుతారు. సో దీని తర్వాత యూఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ బెటర్ అవుట్కమ్ అంటే లైక్ మీ రికగ్నిషన్ కానీ? డెఫినెట్లీ దిస్ ఈస్ మై వన్ షాట్ థింగ్. అంటే నాకు షార్ట్ ఫిల్మ్స్ వచ్చినా సీరియల్స్ వచ్చినా నాకు ఎందుకు ఐ డోంట్ హ్యావ్ ద హార్ట్ టు డూ దట్. ఐఎమ్ జస్ట్ సో ఫోకస్డ్ ఆన్ మూవీస్ చేయాలి, వెబ్ సిరీస్ చేయాలి. దిస్ ఈస్ మై డ్రీమ్. ఐ జస్ట్ వెయిట్. నాకు పేషెన్స్ చాలా ఎక్కువ. చాలా వెయిట్ చేశాను. లక్కీలీ నాకు ఆపర్చునిటీ వచ్చింది. ఐ హ్యావ్ టు యూటిలైజ్ ఇట్ లైక్ ఎనీథింగ్. దీని తర్వాత నేను నెక్స్ట్ నా డెసిషన్స్ ఏంటి, నాకు వచ్చే ఆపర్చునిటీస్ బట్టి కూడా ఉంటాయి. ఆపర్చునిటీస్ డస్ మ్యాటర్. సో వచ్చిందని అసలు నేను వదులుకోవాలనుకోవట్లేదు. అండ్ ఐ హ్యావ్ టు ప్లాన్ అకార్డింగ్లీ. తర్వాత ఐ హోప్ ఇంకా వెబ్ సిరీస్ ఇంకా మూవీస్ వస్తాయనుకున్నా. ఐ వాంట్ టు గ్రో బిగ్గర్ అండ్ బిగ్గర్ and I want to reach my goal. That's it. Whatever it takes, I'll just do it. And so glad. So Akhil Sarthak, so మీరు అంటే వీళ్ళిద్దరితో పోల్చుకుంటే యూ హ్యావ్ సీన్ మోర్ ప్లాట్ఫామ్స్, రైట్? అంటే లైక్ బిగ్ బాస్ దగ్గర నుంచి లేదంటే తర్వాత డి షో చేశారు అండ్ ఈవెన్ వర్కింగ్ ఇన్ ద మూవీస్, నౌ ఇంటూ సిరీస్. సో ఇంత జగ్లింగ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత are you happy with your career, whatever happened till now? I'm really happy. అంటే I never have regrets or anything like ఇది ఎందుకు చేశాను నేను అని చెప్పి అసలు లేదు. అంటే నా జర్నీ చాలా బాగా వెళ్ళిందండి. అంటే 2018 దాకా 2019 దాకా నేను సీరియల్స్ చేశాను, 6 సీరియల్స్ చేశాను. దాని తర్వాత సీరియల్స్ ఆపేసి రియాలిటీ షోస్ మీద నాకు ఒక్క అవకాశం తర్వాత బ్యాక్ టు బ్యాక్ చేశాను. 4 years I was busy. సమ్వేర్ నాకు ఎప్పుడు ఇలా లేదు దట్ యూనో ఇది ఎందుకు చేశాను అది ఎందుకు చేశాను అని. కానీ ఇప్పుడు ప్లాట్ఫామ్ పెరుగుతూ కొద్దీ లైక్ వెళ్తూ కొద్దీ నా టైం లైక్ ఐమ్ డూయింగ్ ఆహా రైట్ నౌ, విచ్ ఇస్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ మీ. ముందు నుంచి అనుకుంటున్నా ఆహా చెయ్యాలి, లేకపోతే ఒక మంచి ప్లాట్ఫామ్ చేయాలని చెప్పి. అల్లు అరవింద్ గారు ఒక అవార్డ్ ఫంక్షన్స్ లో నాకు కలిసినప్పుడు ఇలానే పక్కన కూర్చుని హీ వాజ్ లైక్ వాట్ ఆర్ యూ డూయింగ్ అఖిల్ అని చెప్పి అడిగినప్పుడు ఐ వాజ్ లైక్ సార్ ఇలా మూవీ సార్ అంటే సార్కి ఆల్రెడీ తెలుసు. హీ వాజ్ లైక్ ఒకటి చేస్తున్నావు కదా అది ఎక్కడ దాకా వచ్చింది అంటే ఇట్స్ కమింగ్ గుడ్ సార్ అని చెప్పా. సో హీ వాజ్ లైక్ మెయిన్ థింగ్ అఖిల్ జస్ట్ ఫోకస్ ఆన్ ది క్వాలిటీ బాగుంటే మేము ఆహా వాళ్ళని మేమే తీసుకుంటామని చెప్పి సార్ అన్నారు ఆ టైంలో. ఇట్స్ బిన్ 2 years అండ్ ఫైనలీ సార్ అన్న తర్వాత అది అవ్వలేదు, కానీ సార్ దాంట్లో చేస్తున్నాం కదా. ఐ ఫెల్ట్ సో హ్యాపీ దట్ సార్ నన్ను గుర్తుపెట్టుకున్న అవకాశం అంటే అది కూడా అవసరం లేదు. నా బిజీ షెడ్యూల్లో సచ్ అ బిగ్ మ్యాన్ అండ్ పక్కన కూర్చుని మమ్మల్ని అవార్డ్ ఫంక్షన్లో లైక్ అడిగి నంబర్స్ ఇచ్చి మేనేజర్ నంబర్ ఇచ్చి జస్ట్ కాల్ మీ అప్ వెన్ ఎవర్ యూ డూ సమ్ గుడ్ సిరీస్ ఆర్ సంథింగ్ లైక్ దట్, మంచి క్వాలిటీ ఇస్తే ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్ అని చెప్పి. ఐ రియలీ ఫెల్ట్ ఆ మూమెంట్ దట్ ఎంతో కొంచెం ఎర్న్ చేశాను నేను, దట్ హీ యాక్చువల్లీ ఆస్క్డ్ మీ దట్ టు డూ ఇట్. సో ఐ రియలీ ఫెల్ట్ హ్యాపీ. అండ్ ఈ ప్రాజెక్ట్స్ అన్ని చేసుకుంటూ వచ్చి లైక్ యూనో మూవీస్ ఆగిపోయాయి కొన్ని. సమ్వేర్ ఐ ఫెల్ట్ ఇట్స్ ఎవ్రీథింగ్ ఫర్ ఎ గుడ్ రీజన్. అండ్ ఫైనలీ ఆహాలో చేస్తున్నప్పుడు ఐ రియలీ ఫెల్ట్ అంత లైఫ్ సరిగ్గా కరెక్ట్గా వెళ్తుంది, ఎక్కడ నాకు అట్లా డౌన్ ఫాల్ లేకుండా టచ్ అవుట్ లైక్ ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ గుడ్. ఓకే. సో అల్లు అరవింద్ గారు అంటే గుర్తొచ్చింది. సో అందరూ ఆహా ఆఫీస్ లో కూర్చున్నారు, ఎంత మంది పుష్ప 2 చూసారు? నేను చూడలేదు కానీ వాళ్ళు రాత్రి నేను కూడా ఐ వాంట్ టు వాచ్ ఇట్. ఐమ్ జస్ట్ ఈగర్లీ వెయిటింగ్. ఇక్కడ చెప్పగరా పంపిస్తారు ఇప్పుడు ఎట్లైనా రాత్రికి. నేను కూడా ఈ రోజు నైట్ వెళ్తున్నాను. ఈ రోజు నైట్ వెళ్తున్నాం మేము. ఓకే. సో మీరందరూ కూడా సిట్ కామ్స్ చూస్తుంటారు కదా, లైక్ ఆఫీస్ కానీ. సో వన్ క్యారెక్టర్ ఇఫ్ యూ వాంటెడ్ టు లైక్ దిస్ ఈస్ మీ అన్నట్లుగా చెప్పాలనుకుంటే లైక్ హూ ఈస్ వసంతిక ఫ్రమ్ ఎనీ ఆఫ్ ద సిట్ కామ్స్ ఒక క్యారెక్టర్ చెప్పాలంటే ఏం చెప్తారు? నాకు పేర్లు గురించి సో బ్యాడ్ విత్ నేమ్స్. I think I like the character Joey. రెండు మూడు పేర్లు చెప్పవా? Joey from Friends. Friends. Yeah. ఫ్రెండ్స్ లో అందరూ బాగుంటాయి. రిమెంబర్ ది నేమ్స్. Chandler. ఒక జుట్టు ఉంటుంది చూడు, బ్రౌన్ హెయిర్ ఇక్కడ దాకా. వాట్స్ హిస్ నేమ్?
ఫ్రెండ్స్ లో బ్రౌన్ హెయిర్ షాండ్లర్ No. బ్రౌన్ కాదు వాడిది కొంచెం Joey. బ్రౌన్ కాదు గోల్డిష్ సంథింగ్ Joey కాదు. లాంగ్ హెయిర్ ఎవరికి లేదు లాంగ్ కాదు కొంచెం ఇక్కడ దాకానే అది కొంచెం ఎక్కువ జోయి జోయి ఐ డోంట్ రిమెంబర్ ది నేమ్స్ బ్రో లైక్ ఓకే ఒకడే వాడు బాగా ఎక్కువ చూస్తాడు యా కాబట్టి ఫ్రెండ్స్ I can just say, we love sitcom నుంచి సత్య she loves రమ్య రమ్య యా హి డజంట్ లైక్ హిస్ క్యారెక్టర్ ఏం చేయలేము ఆయన అడిగిన క్వశ్చన్ అది కాదు ఏ సిట్కామ్ నుంచి అయినా ఎగ్జాంపుల్ వేరే ఆన్సర్ రాసినట్టు రాయి కెమెరాలు ఉన్నాయి ఏ సిట్కామ్ అయినా అంటే మన వేరే లెవెల్ ఆఫీస్ కూడా ఒక సిట్కామ్ వేరే కాబట్టి level ఈ office. సిట్కామ్ నుంచి రమ్య అనే క్యారెక్టర్ నాకు ఎక్కువ ఇష్టం అంతే గుడ్ గుడ్ సో థ్యాంక్స్ ఫర్ యువర్ టైం Thank you. వేరే లెవెల్ ఆఫీస్ సో ఇది సేమ్ తమిళ్లో కూడా వస్తున్నట్టుంది కదా తమిళ్లో Yes. వేరే Yeah. పోటీన్ ఫ్రెండ్స్ తో వస్తుంది. వేరే మారి ఆఫీస్ Yeah. వేరే వేరే మా లెవెల్ ఆఫీస్ Yeah. సో రెండు ఒకేసారి వస్తాయి కాబట్టి విల్ బి లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైం అండ్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ Thank థ్యాంక్ యూ సో మచ్